ఇద్దరు లీడర్స్ మీద ఎప్పటి నుంచో నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలని నాకు ఉండేది. నరేంద్ర మోడీ గారి గురించి, ఇప్పుడున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే నేను ఎప్పుడు మా తమ్ముడు గురించో, అంటే మా కళ్యాణ్ బాబు గురించి మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలనిపించింది నాకు ఈసారి. ఎందుకంటే ఇవాళ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఎలక్షన్లో కలిసి ట్రావెల్ చేయడంలో నాకు ఎంతో కొంత 2-3 సార్లు 4 సార్లు కలవటం ఆయన్ని, అంటే కళ్యాణ్ బాబుతోటి. ఆయనలో ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, చాలా మీడియా చాలామంది ఆయన అంటే పడనోళ్ళు కానీ ఆయన ఏదో ఒక ఎన్టీఆర్ గారికి నష్టం చేసి అయ్యారని అంటారు. దాని పూర్వాపరాలు ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి లైవ్గా జరిగిన సంఘటన లేదు. నేను ఒకటే నమ్ముతాను, ఒక నిజానికి 3 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి మై పాయింట్ ఆఫ్ వ్యూ, ద సెకండ్ వన్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద థర్డ్ వన్ ఈజ్ రియల్ ట్రూత్. నిజమే, అసలు నిజం ఎవరికి తెలియదు. సో అవన్నీ దాని మీద డిస్కషన్ కాదు. అంత ప్రజల్లోనూ రామారావు గారిని అభిమానించే చాలామంది, ఇంతమంది వ్యతిరేకత మధ్యలో ఆయన ఒక సీఎంగా నిలబడి ఆ రోజు ఒక రామారావు గారి అల్లుడుగానే తప్ప అలా వచ్చిన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విజనరీ, అంటే ఒక విజన్ ఉన్నటువంటి సీఎం. ఆయన అనుకున్న విజన్ నెరవేరిపోయింది హైదరాబాద్. అంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి తెలంగాణ ఆంధ్ర విడిపోద్దని. విడిపోయిన తర్వాత ఆయన అమరావతి విషయంలో విజువల్గా చాలా ఊహించాడు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఆయన విజన్ని సర్వనాశనం చేసేయటం, తర్వాత రాజధాని ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేయటం వైసీపీ వాళ్ళు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం, లక్షల మంది జీవితాలు నాశనం అయిపోవడం. సో మళ్ళీ ఆయన వచ్చాడు. సో మేమేంటంటే 2014లో కళ్యాణ్ బాబు సపోర్ట్ తోటి, కళ్యాణ్ బాబు బీజేపీ, కళ్యాణ్ బాబు కంటెస్ట్ చేయకపోయినా జనసేన కలిసి పనిచేశారు. ఆయన అఖండ విజయం సాధించారు ఆ రోజుల్లో. బట్ ఒక 100 సంవేర్ అన్ని ఆ సీట్స్తో ఆయన సీఎం అయ్యారు. 60 సీట్లతోనూ ఏదో వైసీపీ వచ్చింది, బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో చాలా బాగానే చేశారు. బట్ 19లో మాకు జనసేన విడిగా పోటీ చేసింది. ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడు గారిని జనసేన తరఫున ఉన్నవాళ్ళం కాబట్టి ఆయన విధానాల మీద, విషయాల మీద మేము కూడా కొంత సర్కాస్టిక్గాను, కొంత విమర్శనాత్మకంగాను నేను చేశాను, కొన్ని మాటలు మాట్లాడాను. అంటే అప్పుడు నేను డీప్గా స్టడీ చేసింది చేయాలి ఆయన గురించి. సో రీసెంట్ టైమ్స్లో ఆయన గురించి అసలు విషయం చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ ఎవ్వరు ఎన్ని మాటలన్నా అనివ్వండి, ఎవరు ఎంత వ్యక్తిగతంగా ఆయన్ని ఎన్ని చెప్పినా సరే ఎంత మొండిగా వెళ్ళి నిలబడాడంటే, అంటే చాలాసార్లు నేను శాసనసభ సమావేశాలు ప్రసారం చేస్తున్నాను. ఆ టైంలో వైసీపీలో అని చెప్పుకున్న ఎమ్మెల్యేలు కొంచెం కూడా సెన్స్ లేకుండా, జ్ఞానం లేకుండా ఆయన్ని విధానాల పరంగా విమర్శించడం అనేసి ఆయన్ని వ్యక్తిగతంగా ఎన్ని తిట్లు తిట్టారంటే, ఇదేంటిది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఆయన పాలసీలను కదా విమర్శించాలి, ఆయన వ్యక్తిగతంగా చాలాసార్లు కూర్చోవా, అంత పెద్ద వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్ చాలాసార్లు కూర్చోవా చెప్పావు కానీ ఆయన మాట్లాడుతుంటే ఆయన క్లోజప్స్ పడి ఎదుగుట్లో ఆయన జస్ట్ అలా చూసి చిన్న చిరునవ్వుతో పాటు ఒక చిన్న అంటే ఒక ఎక్స్ప్రెషన్ కనిపించేది. ఎక్కడో వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాల కదా 3.5 సంవత్సరాల పాటు ఆయన విల్ పవర్ని బ్రేక్ చేయలేకపోయారు వైసీపీ వాళ్ళు. ఒక సీఎంగా ఉండి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత ఏ రేంజ్కి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నా సరే అధికార పక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబోధించిన సందర్భాలు చాలామంది చూస్తుంటారు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఎప్పుడు బ్రేక్ అవ్వలేనా, ఆల్వేస్ యూ వాంట్ టు బి ఎ ఫైటర్. చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారిది, ఆయన టీడీపీ పార్టీ ఆఫీస్ మీద గొడవ చేయటం, ఆయన్ని శాసనసభలో దారుణంగా అవమానించడం, ఇన్ని చూసాము మేము. ఎక్కడో లోపల ఆ టైంకి మేము ప్రతిపక్షంలోనూ ప్రత్యర్థి పార్టీగా ఉన్నాం. మేము కూడా ఒక సీట్ అయింది, అది వదిలేసాం, పట్టించుకోలేదు. మాకు కూడా చూసేవాళ్ళం కదా. నేను అంటే కళ్యాణ్ బాబు గారిని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాకుండా నా వ్యక్తిగతంగా నేను చెప్తాను,
ఈయన ఇంత దారుణంగా చేస్తున్నారు. ఆయన లేచి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు పాలసీ మీద మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఆయన వ్యక్తిగత నేమ్ ఎనీవన్ ఆయన్ని నీచంగా మాట్లాడినటువంటి ఒక్క వైసీపీ నాయకుడు లేడు. ఈయన వైసీపీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడాలి అంటే వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడు తప్పుడు మాట మాట్లాడాలి. నేను మీకే తెలుసు ఎంతమంది ఉన్నారు నీచులు, దుర్మార్గంగా మాట్లాడారు. నాకెందుకో సమ్వేర్ ప్రత్యర్థిగా ఉన్న పార్టీ అయినా ఆ రోజుల్లో మేము ఆ టైం స్లాట్లో మేము ఎక్కడో ఆయన్ని ఇట్లా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదనిపించింది. బాగా మమ్మల్ని బాధించిన అంశం ఏంటంటే నాకు కూడా ఇంకా చిరాకు వచ్చింది. ఆయన వ్యక్తిగత జీవితం మీద ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు కావాలంటే చూడండి, ఆ సభలో శాసనసభ నుంచి ఇది కౌరవ సభ అని ఆయన అనుకుంటారు మాట్లాడారు. నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి, నన్ను చాలా అవమానించారు, నా కుటుంబాన్ని అవమానించారు, నేను మళ్ళీ సీఎం అయితేనే ఈ సభలు అడుగు పెడతానని చెప్పి ఆల్మోస్ట్ 1.5 year 1 year ముందు వదిలేశారు ఆయన. నిజంగా ఆయన వెళ్ళిపోవటమే కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్షణానికి. అంటే బీయింగ్ ఏ డెమోక్రసీని ఇష్టపడే వ్యక్తులుగా ప్రతిపక్ష పార్టీ ఉండి తీరాలి అక్కడ. కానీ ఆయన జరిగిన అవమానానికి ఇక్కడ జరుగుతున్నది విమర్శలు లేవు, పాలసీల మీద మాటలు లేవు, వ్యక్తిగతంగా దాడి చేయటం. సో మేమందరం ఆల్రెడీ అనుభవిస్తున్నాం, అప్పటికి ఇంకా అనుభవిస్తున్నాం వైసీపీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దాడులు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనిపించింది ఆయన వెళ్ళిపోవటమే కరెక్ట్, శాసనసభలకి రాను అని, నేను మళ్ళీ సీఎం అయితే అడుగు పెడతాను. నిజంగా చెప్పాలంటే ఆ క్షణానికి నాకు కూడా ఏంటి ఇన్ కాన్ఫిడెన్సు, ఎలాంటి అవకాశం వస్తుంది దీనికి, వైసీపీ వాళ్ళు ఏయో పథకాలు ఇంకోటి వెళ్ళారు కదా, గట్టిగా ఫైట్ వస్తారనే నమ్మకం ఉంది, కానీ సీఎంగానే వస్తారంటారేంటి నా, ఎలా కుదురుతుంది అని అంటే ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తున్నాను నేను. తర్వాత వెళ్ళే ట్రావెల్లో మరి ఆయనకున్నటువంటి విల్ పవర్ అంటారా, లేకపోతే మేనిఫెస్టింగ్ అంటే ఒకటి జరగాలని కోరుకున్నది ఆయన ఎంత బలంగా అయిందంటే సైమల్టేనియస్గా ఆయన వెళ్ళే ప్రాసెస్. ఇప్పుడు ఆయన జర్నీ నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక యూత్ ఇంకా అంటే ఒక నిక్కచ్చిగా ఒక టఫ్గా రఫ్ అండ్ టఫ్గా వెళ్తూ అదిగొట్టి జనాల్ని ఫుల్గా అట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి తోటి మళ్ళీ కలియాలి. నేను అధికారం పవన్ కళ్యాణ్ నన్ను ఎప్పుడు కూడా పాలసీ పరంగానే విభేదించాడు తప్ప నన్ను వ్యక్తిగత ఒక్కరోజు ఒక మాట అలా, అది ఆయన గమనించింది. సో కళ్యాణ్ బాబు గారి నుంచి ఆయన నుంచి ఒకరికి వచ్చే ఒక అవగాహన ఏర్పడి ఇప్పటి నుంచి దే స్టార్టెడ్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నారు. దానికి బీజేపీ కూడా కలిసి రావటం అనేది పెద్ద పాయింట్. నేను ఒక్కసారి మీరు అంటే ఇవాళ ఎంత జర్నీ చూశాను కదా, నేను ఆయన మినిస్టర్గా కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి నేను ఆయన గమనిస్తున్నాను. ఆయన జర్నీ చూసిన తర్వాత ఆయన లాంగెస్ట్ ఎక్కువ కాలం సీఎంగా అంటే దీర్ఘకాలంగా సీఎం చేసిన వ్యక్తి ఆయనే అనుకుంటా, ఇంకెవరు లేరు. ఆయన మళ్ళీ ఆయన ఏజ్ కూడా పర్మిట్ చేయలేదు. ఈజ్ మోర్ దాన్ 70 years, 74, 75. ఎంత ఎనర్జీ ఉంటుంది ఏంటి ఈ వ్యక్తికి, ఎంత ఎనర్జీ. సో ఆ రోజు అదే అయిపోయేది, శాసనసభ వదిలేశారు. కానీ వైసీపీ వాళ్ళు అక్కడ కూడా వదల్లా, ఆ కుటుంబాన్ని పెట్టిన టార్చరు మమ్మల్ని పెడుతున్నారు, జనసేన వాళ్ళని, కళ్యాణ్ బాబుని, మమ్మల్ని, అటు ఆయన్ని పెడుతున్నారు. వీళ్ళకున్నటువంటి రాక్షసత్వం అలాంటిది. మళ్ళీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని సమూలంగా నాశనం చేద్దాం, అసలు ఉండకూడదు పార్టీ అని డెసిషన్ తీసుకున్నాడు అతను. అంటే డెమోక్రటిక్కి ఒక స్పిరిట్కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అనేది ఎవరు ఉండకూడదు, అది తప్పది. ప్రతిపక్ష పార్టీ ఉండి తీరాలి. అసలు ఈ చంద్రబాబు నాయుడే ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, సమూలంగా నాశనం చేద్దామని అతను జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యి ఏమున్నాయి ఇతన్ని పెట్టడానికంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఉంది, దాని పూర్వపరాలు నాకు యాక్చువల్ తెలియదు, దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా దాని నుంచి ఆయన్ని జైల్లో వేయాల్సినంత కేసు కాదు. మేబీ ఒకళ్ళు ఉన్నా సరే ఏదో ఒక దాన్ని నిజాలు మనకు తెలియదు, నాకైతే వ్యక్తిగతం తెలియదు. కానీ ఆ కేసు కోసం ఆయన అన్ని రోజులు 45 days సమ్వేర్ అన్ని రోజులు ఉంచారు. అది నాకు ఏంటిది అంత పెద్ద వయసున్న ఆయన ఏమి జైలు అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. వీళ్ళందరూ జైల్లో ఉన్నంత మాత్రాన
వాళ్ళు ఏమీ 5 స్టార్ రూమే ఉండదు, కొంచెం కంఫర్ట్ ఉంటుంది అంతే. బాత్రూమ్స్ యావరేజ్గా ఉంటాయి, సరైనటువంటి ఏదో ఫ్యాన్ ఇస్తారు ఇస్తే, ఇది కాస్త రెస్పెక్ట్గా అంటే కొంచెం మంచి ఒక పొలిటికల్గా ఉండేటువంటి ఖైదీలకి ఇస్తారు. అవి 5 స్టార్ ట్రీట్మెంట్, అంతకంటే ఏం లేదు ఎవరికైనా సరే. అలాంటి చోట ఆయన మగ్గాడు, మోర్ దాన్ 40 days మగ్గాడు. ఆయన హెల్త్ కండిషన్స్ సరిగ్గా ఆయన కోఆపరేట్ చేయట్లా. ఆయనకి ఈ నీడ్స్ సమ్ బేసిక్ కంఫర్ట్ కావాలి, అది కూడా లేదు ఇక్కడ జైల్లో. ఆయన ఎక్కడ తగ్గల. ఏంటి ఈ వ్యక్తిలో ఇంత తీవ్రమైనటువంటి ఒక ట్రావెల్ ఉందేంటి, ఎవరు లేరు. నేను అంతకుముందు చాలామంది సీఎంలు చూశాను, ఈ వ్యక్తి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్నప్పుడు కోపంగా మళ్ళీ సీఎం అయితేనే సభలో అడుగు పెడతానని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత ఎప్పుడూ ఆయన విల్ పవర్ని బ్రేక్ చేయలేకపోయాడు. కానీ ఆ రోజు ఈ జర్నలిస్టుల మీటింగ్లో ఆయన ఫస్ట్ టైం ఆయన కళ్ళీళ్ళు పెట్టుకొని లిటరల్గా ఆయన తన్నుకొని వచ్చింది దుఃఖం ఆయనకి. నేను టీవీ ముందు చూసి నాకు తట్టుకోలేని బాధ అనిపించింది. మరి ఒక స్టేట్కి సీఎంగా చేసిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, అంత అవమానపడ్డా ఏంటినా అనిపించింది. అప్పుడు ఏదో నా ఎమోషన్లో ఆయన సపోర్ట్ చేస్తా ఒక వీడియో అయితే చేశాను, అది బాగానే చాలామందికి రీచ్ అయింది. సో ఆ తర్వాత ఒక సీఎంకి అలాంటి వ్యక్తికి చేయకూడదు, వీళ్ళ పాపం పండిందిరా అనిపించింది అప్పుడే. ఆ తర్వాత ఆయన జైల్లో వేయటం ఇంకా వాళ్ళ పాపానికి పరాకాష్ట. అంటే ఒక యాంగిల్ అంటే చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది ఒక పాపానికి పరాకాష్ట. అన్నిటికన్నా నాకు అంటే కొడదాం వీళ్ళని వైసీపీ వాళ్ళని అంత కోపం ఎప్పుడు వచ్చిందంటే, జైల్లో ఉండగా ఆయన ఒక చిన్న కంప్లైంట్ చేశారు, బాగా దోమలు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ, దీనికి ఏదన్నా అని అడిగారు ఆయన. ఈ వైసీపీ వాళ్ళకి ఎంత బలుపు అంటే, జైల్లో ఉంటే దోమలు వస్తాయి, దోమలు కాకుండా రంభా ఊరసి మేనకలు వస్తానని అడిగారు. అంటే మానవత్వం అనేటువంటి వైకోసం లేదు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి చచ్చిపోయేది వాళ్ళకి. ది బికమ్ లైక్ రాక్షసత్వం వచ్చింది, పైశాచికత్వం వచ్చింది. సో ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో నాకు ఇక వీళ్ళు అయిపోయారు, వీళ్ళకి ఏదో కానీ తెలియదు రిజల్ట్ ఎలా ఉంటుందో. అన్నీ అయిపోయి కష్టాలు పడి ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు జైల్లో నుంచి ఆయనతో మాట్లాడి ఈ రోజుకి మాకు తెలియదు ఏం మాట్లాడారో, మేము అడగలేదు కళ్యాణ్ గారిని. నేను కలిసి డిసైడ్ చేసి కలిసి పోరాడతాం, కలిసి ఎలక్షన్లో నేను నిలబడతామని కళ్యాణ్ బాబు గారు అనౌన్స్ చేయడం నుంచి అంటే చెప్పాలంటే ఎవరన్నా సినిమా తీసే పని అయితే అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎటకారం చేస్తా చాలామంది సన్నాసులు సినిమాలు తీశారు, కానీ చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని ఒక తీస్తే అదొక అద్భుతమైన కథ అవుతుంది, అద్భుతమైన ఆటోబయోగ్రఫీ. అది అల్లా టప్ ఆఫ్ బయోగ్రఫీ కాదు అది. సో ఆయన మళ్ళీ 70 ఏళ్ళు ఆయన క్యాంపెయిన్ చూశాను నేను. ఇది హెడ్ మైక్ పెట్టుకొని మాట్లాడతారు, మైక్ పట్టుకుని ఆయన అంతా రాయలసీమ ఇటు మాట్లాడితే ఎండల్లో చెమటలు కారిపోతున్నాయి. నాకు ఆయన చూసి నేనైతే ఒకవేళ నాకే కనుక ఆ ఏజ్ ఉండి చేస్తే నేను చేయగలుగుతానా? మన వల్ల కాదు. ఆయనకున్నంత తీవ్రత, తన సీఎం అవ్వాలి, మంచి రూల్ చేయాలనో ఒక అద్భుతంగా పరిపాలన అందించాలనో ఆయనకున్నటువంటి ఆలోచన ఎంత బలంగా ఉందంటే ఇది సామాన్య వ్యక్తి కాదని. సో కళ్యాణ్ ఎప్పుడైతే కలిసారో ఓకే ఫెంటాస్టిక్ కాంబినేషన్ నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. నేను కళ్యాణ్ బాబుతో కూడా ఇప్పుడు షేర్ చేసుకోవాలా. సరే ఆయన వెళ్ళటం, ఎలక్షన్స్లో చేయటం, 160+ సీట్స్ రావటం, మాకప్పుడు పవన్ కళ్యాణ్ని సీఎం అనే ఇంకోటి చాలా మాట చంద్రబాబు నాయుడు. కళ్యాణ్ బాబు వెరీ ప్రాక్టికల్, ఆయనకున్న సీనియారిటీకి ఆయనే అవ్వాలి సీఎం అని కళ్యాణ్ బాబు ఇచ్చిన గౌరవం, కళ్యాణ్ బాబుకి ఇచ్చినటువంటి రెస్పెక్టు, నన్ను క్రైసిస్లో ఉన్నప్పుడు నిలబడినటువంటి ఒక మంచి జనాదరణ కలిగిన పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆయన కళ్యాణ్ బాబు మీద ఇచ్చినటువంటి రెస్పెక్టు, ఆయన మీద కళ్యాణ్ బాబుకు ఉన్న రెస్పెక్టు, అలాగే మోడీ గారు కలవటం ఒక చరిత్రాత్మకమైన మార్పు 2024. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఎంతసేపటికి ఏంటంటే సినిమా మనిషిగా నాకు కొన్ని విజువల్స్ కనబడతాయి.
ఆ రోజు స్టేజీ ఎక్కారు, కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు అందరూ. నేను మళ్ళీ సీఎం అయితే కానీ లోపలికి రానన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు నా మోగుతున్నాయి. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న విజువల్స్ కనబడుతున్నాయి. ఆయన జైల్లో దోమలకు ఇబ్బంది పోయి దోమలు కుడుతున్నాయి అని చెప్తే ఆయన మీద ఎటకారం చేశారు. ఏమయ్యా చంద్రబాబు అని పిలుస్తాడు ప్రతి సన్నాసిగాడు. అంటే ఆగబోయా ఏం మాట్లాడుతూ ఉండు అని జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఏసున్న అతను ఇంత నీచంగా మాట్లాడాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేజ్ మీద నారా చంద్రబాబు అనబడే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి చాలా అద్భుతం క్లాప్స్ పడి అది జనాల్లో ఉన్నది. కానీ నాకు ఈ వ్యక్తి కదా అసలు రియల్గా మళ్ళీ ఇంకోసారి సీఎం ఉండటానికి ఏజీ సహకరించదు. ఆయనకు అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఆయనకున్న విల్ పవరు, అంటే ఒకటి సాధించాలనే ఒక మనిషికి ఉన్నటువంటి ఒక బలమైన ఆకాంక్ష తిరిగి నిలబెట్టేసినాయి కదా. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక మోడీ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు మనకి ఎవరో అక్కర్లా, పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ అక్కర్లా. ఇలా జీవితాన్ని దగ్గరగా ఉండే స్టడీ చేస్తే ఎవరైనా గొప్పగా తయారవచ్చు అనిపించింది నాకు. సో తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గమనించిన తర్వాత నాకు అనిపించింది 2014లో ఆయన సీఎంగా అయినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆయన బాగా చేస్తూనే కొన్ని వ్యవస్థాపకమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ప్రతి వాళ్ళు చేస్తారు. సో దాని మీద మేము ఎప్పుడు పోరాడాం. తర్వాత ఆయన ఇప్పుడు చేస్తున్నారు. కానీ అప్పుడు చేయటానికి ఇప్పుడు చేయటానికి నాకైతే వ్యక్తిగతంగా చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే గొప్ప రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకోను. గొప్ప స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అంటారు అలాంటి వాళ్ళని. ఆయన రాజనీతిజ్ఞుడు. ఇవాళ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం చేయటం కూడా గొప్ప కాదు. ఇలాంటి అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో ఉవ్వెత్తున ఒక కెరటంలా లేచి ఇవాళ ఫైట్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు అనొచ్చు ఆయన్ని, వ్యక్తిని. నాకు చాలా గౌరవం అనిపించింది అని చూస్తే. నాకు అనిపించింది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టఫెస్ట్ స్టాండ్ తీసుకున్నారు. ఏ కరప్షన్ మీద కానీ, లేకపోతే ఆక్యుపైడ్గా అన్యాక్రాంతం అయిపోయిన భూముల విషయంలో కానీ, వైసీపీ ప్రభుత్వం జరిగిన తప్పిదాలని, దుర్మార్గాల్ని ఎండగట్టడం కానీ, రాష్ట్రానికి కంపెనీస్ తెప్పించడం కానీ, రాష్ట్రాన్ని ఎకనామికల్గా డెవలప్ చేయడం కానీ, ఆర్థిక పరిపుష్టి చేకూర్చడం కానీ, అట్ ద సేమ్ టైం ఏమాత్రం సంక్షేమ పథకాలను పోనివ్వకుండా మ్యాక్సిమం ఇవ్వటం కానీ, ఇంకా ఇవ్వడానికి ప్రయత్నించడం కానీ, ఆయనకి పక్కన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, అంటే ఇద్దరిని చూస్తుంటే ఎలా ఉంటుందంటే, అంటే ఒక కైండ్ ఆఫ్ కృష్ణార్జునులు అని చెప్పచ్చు ఒక మాట. అంటే మరీ డ్రామాటిక్గా ఉంటుంది కానీ చెప్పను, కానీ ఇద్దరు అలా ఉన్నారు. కళ్యాణ్ బాబు గారు కూడా ఒక సందర్భంలో కళ్యాణ్ బాబు గారు చెప్పారు, ఎవ్వరూ ఎన్ని మాట్లాడినా ఎన్ని విమర్శించినా ఆయన సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేస్తారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి 100 మంది మాట్లాడినా పర్లేదు, ఐ డోంట్ కేర్, కానీ ఐ హ్యావ్ టు రీచ్ దట్. అలా ఉంటుంది ఆయన ఆలోచన సరళి. అంత గొప్పోడు అని ఒకసారి కలిమం అవుతాను. అంటే ఇది ఎందుకు షేర్ చేస్తానంటే, నేను ఇది ఏదో బయటికి వెళ్ళి నాకు రావాలని కాదు. నాకు కొన్ని ఒపీనియన్స్ని నేను నాతోనే దాచుకోవచ్చు, లేకపోతే పేపర్ మీద రాసుకోవచ్చు, కానీ నాకు అంత ఓపిక లేదు. ఇలా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ కొంతమంది గురించి మాట్లాడాలి నా కోరిక. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఐ స్టార్టెడ్ లైకింగ్ దట్ మ్యాన్. అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే ఆయన ఎంత దారుణం అంటే ఆయన పరిస్థితి. అంటే ఆయన ట్రావెల్ గురించి చెప్తారు. ఎప్పుడు చూసినా ఆయన్ని ఒకే పాయింట్ మీద విమర్శిస్తారు. అదేందుకు మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఆయన దాని మీద మాట్లాడుస్తారు. నిశ్శబ్దంగా ఆ బాధను ఓర్చుకుంటాడో తెలియదు, పళ్ళ బిగున భరించుకుంటాడో తెలియదు, తన టార్గెట్ ఇదని తెలియదు. అండ్ అమేజింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు. ఫర్గెట్ పాలిటిక్స్, ఫర్గెట్ ఎనీథింగ్. అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాలే కాదు, ఒక వ్యాపార రంగంలో ఉండండి, ఇంకే రంగంలో ఉండండి, ఆయన అదే రేంజ్కి వెళ్తాడు. ఈస్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఈ సందర్భంగా నిజంగా చెప్తున్నాను,
ఇప్పుడు ఆయన ఎంత ఓపిక చేస్తున్నాడండి. అంటే నాకు ఎంత ముచ్చటేసిందంటే 5 సంవత్సరాల పాటు ఒక సీఎం ప్రెస్ మీట్ని హ్యాండిల్ చేయలేకపోయాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. సో చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం మీద ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నా ఏంటి ఆయన ఎంతవరకు టెక్నికల్గా ఆయన మాట్లాడితే ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. ఆయన మాట్లాడుతుంటే పాయింట్స్ మీద పాయింట్స్ టక్క టక్క చెప్తుంటే అందరూ బ్రహ్మాండమైన జర్నలిస్టులు, తక్కువ ఎవరు లేరు. వాళ్ళు ప్రతి ప్రశ్నకి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు, ప్రతి క్వశ్చన్కి. ఆయన అందుకని చెప్పారు వైసీపీ ప్రభుత్వం చేసిన పొక్కల్ని చెప్పి తీరాలి. ఆయన శ్వేతపత్రాలు చేయటం అందుకే ఆయన పట్టుకొస్తారు. ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది వచ్చి తీరుతాయి. మేబీ 1-2 రోజులు లేట్ అటు ఇటు అవ్వచ్చు, కానీ చాలా వరకు చాలా ఇసుక ఫ్రీ అన్నారు, అది చేశారు. తర్వాత పెన్షన్స్ పెంచారు. తర్వాత అన్నా క్యాంటీన్స్ ఫుడ్ పెట్టే చేశారు. కళ్యాణ్ బాబు గారు అనుకున్న డొక్కా సీతమ్మది స్కూల్స్లో ప్రారంభించారు. అలాగే ఇంకా చాలా జరిగినాయి. ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ప్రామిస్లు, అవి కూడా నెరవేరుస్తారు. 5 ఏళ్లలో మీరు ఏం పీకారని ఇప్పుడు ఆయన అంటారు. మీరు వెయిట్, చంద్రబాబు నాయుడు గారిని నిజంగా మీరు విమర్శించాలంటే మీకు ఇప్పుడు సరిపోరు. మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ పెద్ద పుడింగ్ అయినా విమర్శించాలంటే మీరు 5 సంవత్సరాలు ఆగిన తర్వాత విమర్శించండి. 5 ఏళ్ల లోపల వీళ్ళిద్దరిని టచ్ చేస్తే మీ చేతకంతనం బయటపడదు తప్ప వాళ్ళ వ్యక్తిత్వం ఏమి టచ్ కూడా చేయలేరు అనిపించింది నాకు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఇంకా చాలా చెప్పొచ్చు ఆయన గురించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే నేను విన్నవి గుర్తున్నాయి చెప్తున్నా. ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. ఆయన గురించి చదవండి చాలు. చెప్తున్నాం కదా, వన్ ఫైన్ డే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో చెప్పుకోదగిన గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప సీఎంలు ఎవరున్నారంటే మేబీ చంద్రబాబు నాయుడు గారు విల్ కమ్ ఇన్ థర్డ్, ఫోర్త్లో వస్తారు. టాప్ 4-5 వస్తారు ఆయన. ఎందుకంటే ప్రకాశం పంతులు గారు ఉన్నారు, దామోదరం సంజీవి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు. మేబీ ఈయన 4th or 3rd రావచ్చు, చెప్పలేము. అంటే అలా పెంచుకున్నాడు ఆయన. ఒకనాటికి ఇంకొక 50 ఏళ్ళు పోయిన తర్వాత కూడా, 100 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మాత్రం ఎటువంటి రాజకీయ పాఠాలు ఉండవు, ఎటువంటి పొలిటికల్ సైన్స్ ఉండదు. ఆయన పేరు ఉటంకించి తీరాల్సిందే చరిత్ర పుటల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.